హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెకండ్ డే మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈ రోజు ఇండియా యూరోపియన్ మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయింది. బడ్జెట్ సెషన్ దగ్గరలో ఉంది అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కూడా దగ్గరలో ఉంది. ఈ రోజు ఫెడ్ వాళ్ళు కూడా డెసిషన్ అనౌన్స్ చేస్తారు. ఈ అన్ని ఇంపార్టెంట్ ఉండడం వల్ల మార్కెట్లు కొంత పాజిటివ్ అయితే ర్యాలీ అవుతున్నాయి. ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ర్యాలీ అయ్యాయి. అండ్ ఈ రోజు నిఫ్టీలో టాప్ గెయినర్స్గా ఏవి ఉన్నాయి చూస్తే బెల్ కంపెనీ ఉంది. బెల్ వాళ్ళు ఈ రోజు అయితే Q3లో రిజల్ట్స్ అప్డేట్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గా పోస్ట్ చేయడం వల్ల బెల్ కంపెనీ అయితే ఈ రోజు నిఫ్టీ 50లో టాప్ గెయినర్గా ఉంది. నెక్స్ట్ ఓఎన్జీసీ ఉంది, కోల్ ఇండియా కానీ, ఎటర్నల్ కానీ అండ్ హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అయ్యాయి ఈ రోజు నిఫ్టీ 50లో. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 2% పాజిటివ్గా పైకి వెళ్తే స్మాల్ క్యాప్ మాత్రం 2.3% అయితే అప్పుకు వెళ్ళింది. విక్స్ మాత్రం 7% అయితే కూల్ ఆఫ్ అయ్యాయి. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్లో, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో యూనియన్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ అండ్ సెంట్రల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. లీడ్ గెయినర్గా ఉన్నాయి ఈరోజు. అండ్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్ స్టాక్ అయితే వర్స్ట్ పర్ఫామ్గా ఉంది ఈరోజు. Q3లో నిన్న వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసినా కూడా ఈరోజు స్టాక్ అయితే డౌన్కి అయితే వచ్చింది. అండ్ ఈ రోజు ఎస్పెషల్గా డిఫెన్స్కి సంబంధించిన ఇండెక్స్ అయితే బాగా పర్ఫామ్ చేసింది. నిన్న ఈ రోజు 2 డేస్లోనే నిఫ్టీ డిఫెన్స్ మాత్రం 8% అయితే పాజిటివ్గా పర్ఫామ్ చేసింది. డిఫెన్స్ స్టాక్స్ చూస్తే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ కూడా ఈ రోజు లైక్ డేటా ప్యాటర్న్స్ అయితే 13% పెరిగింది. బిఈఎంఎల్ కానీ, బెల్ కానీ, డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ అన్ని ఈ రోజు అయితే ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాయి. అండ్ జెఫ్రీస్ వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే బడ్జెట్లో డిఫెన్స్ సెక్టార్లోనే 20 నుంచి 25% ఆఫ్ ద అలొకేషన్ చేస్తారని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈ రీజన్ వల్ల డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి అని చెప్తున్నారు జెఫ్రీస్ వాళ్ళు. అండ్ డిఫెన్స్కి సంబంధించిన సెక్టారే పాజిటివ్గా మూవ్ అయింది, ఎస్పెషల్గా ఈరోజు నిఫ్టీలో కూడా. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూస్తే గోల్డ్ అయితే ఎవరు కూడా సామాన్య ప్రజలు కొనలేని విధంగా అప్పుకైతే వెళ్తుంది. గోల్డ్ పైకి వెళ్ళింది ఈరోజు. 10 grams ఆఫ్ ద గోల్డ్ 4% పెరిగింది. 6,390 రూపీస్ పెరిగి 1,64,850 రూపీస్ అయితే ఉంది ఈరోజు. అండ్ సిల్వర్ కూడా ఒక్కరోజే దగ్గరగా 7 నుంచి 8% పెరిగింది. 25,190 రూపీస్ అయితే పెరిగింది. 3,81,980 రూపీస్ అయితే ఉంది. ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ కానీ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే కంటిన్యూగా పెరుగుతున్నాయి. రీసెంట్గా పోలాండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళైతే 50 kg ఆఫ్ ద గోల్డ్ అయితే పర్చేజ్ చేశారు. ఒక్క సెంట్రల్ బ్యాంక్ పర్చేజ్ చేసిందంటే మిగతా వాళ్ళు కూడా మార్కెట్లో ఏదో అన్సర్టనిటీ ఉంది అని ప్రిడిక్ట్ చేసి వాళ్ళు కూడా గోల్డ్ వైపు డైవర్ట్ అవుతారు. ఈ రీజన్ వల్ల గోల్డ్ అయితే కంటిన్యూగా అప్కే వెళ్తుంది. డాలర్ ఇండెక్స్ కూడా కంటిన్యూగా తగ్గుతుంది. 4 yearsకు లోకి అయితే వచ్చింది. ఈ మార్కెట్లో ఉన్న రీజన్స్ వల్ల కూడా గోల్డ్ అయితే కంటిన్యూగా పైకి వెళ్తుంది. ఈ రోజు నైట్లో ఫెడ్ వాళ్ళు కూడా డెసిషన్ అనౌన్స్ చేస్తారు రేట్ కట్ ఉండాలా లేదా అనేది. అండ్ ఇండియాలో కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే జనవరి 2026లో అయితే రికార్డు లెవెల్లో పెరిగినట్టుగా అయితే అప్డేట్ ఉంది డేటా. నిప్పాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ బీస్లో అయితే వీళ్ళకి 35,000 నుంచి 39,900 crore అయితే రీచ్ అయిందని అయితే చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్సే 1,00,000 crore అయితే క్రాస్ అయింది అనేది చెప్తున్నారు నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ సెగ్మెంట్ వాళ్ళు. ఎస్బీఐ గోల్డ్ వాళ్ళు కూడా 17,400కి రీచ్ అయ్యారు. హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్గా అయితే 18,488 crore ఉంది. కొటాక్ వాళ్ళు కూడా 5,687 crore అయితే రీచ్ అయ్యారు. సిల్వర్ అయితే ఎక్స్పెక్టేషన్ చేయని విధంగా, ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయని విధంగా అయితే పైకి అయితే వెళ్తుంది. ఎప్పుడు కూడా సిల్వర్ ప్రైస్ పెరుగుతుంది అంటే డిమాండ్ అండ్ సప్లై మేజర్ రీజన్. అండ్ చైనా వాళ్ళైతే రెస్ట్రిక్షన్స్ చేశారు సిల్వర్ని ఎక్స్పోర్ట్ చేసే విషయంలో. మన ఇండియాతో కంపేర్ చేస్తే కూడా సిల్వర్ అయితే చైనాలో 45,000 ఎక్స్ట్రా అయితే ట్రేడ్ అవుతుంది. దీనికి వీళ్ళైతే కంపేర్ టు ఈటీఎఫ్స్ కంటే కూడా ఎక్కువ ఫిజికల్గానే పర్చేజ్ చేస్తున్నారు అండ్ డెలివరీ అడుగుతున్నారు ఈటీఎఫ్లో అనే రీజన్ వల్ల చైనాలో మన ఇండియా కంటే కూడా 45,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే సిల్వర్ ప్రైస్ కంటిన్యూగా పెరుగుతూ ఉందో అప్పుడు డిమాండ్ సప్లై మేజర్ కన్సర్న్. కానీ సిల్వర్లో కొంత కరెక్షన్ కూడా రావచ్చు నెక్స్ట్ 6 months ఆర్ 1 year తర్వాత కూడా. ఎప్పుడు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంటే ప్రైస్ పెరుగుతూనే ఉంది. ఎంతవరకు పైకి వెళ్తుందో ఎవరు ఫండ్ మేనేజర్లు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు సిల్వర్ని. మార్కెట్లో 20 నుంచి 30 years ఉన్న ఫండ్ మేనేజర్స్ కూడా ప్రిడిక్ట్ అది చేయలేకపోతున్నారు సిల్వర్ ప్రైస్ విషయంలో. ఎందుకు పెరుగుతుందో వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. కానీ సిటీ గ్రూప్ వాళ్ళైతే కొత్తగా ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నారు సిల్వర్కి. ప్రజెంట్గా $118 ఉంటే ఒక ounce సిల్వర్, వీళ్ళు $150గా వెళ్తుంది సిల్వర్. వితిన్ 0 నుంచి 3 months టైం పీరియడ్లోనే వెళ్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. మేబీ సిల్వర్ ఇంకా 5 to 6 lakhs దగ్గరగా అయితే రీచ్ అవ్వచ్చు వీళ్ళు ప్రెడిక్ట్ చేసిన విధంగా చూస్తే. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ విషయానికి వస్తే లైక్ సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే ఇండియా
నుంచి ఎక్స్పోర్ట్ చేసే కార్స్ పైన 50% ఆఫ్ ద టారిఫ్స్ అయితే వేశారు. వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీని అయితే ప్రొటెక్ట్ చేయడానికి. ఈ టారిఫ్స్ వేయడం వల్ల ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ చూస్తే లైక్ M&M కానీ అంటే టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ అయితే బాగా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ అలాగే ఇండియా మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయింది, కానీ ఈ స్టాక్స్ అయితే ఆల్రెడీ ఇంపాక్ట్లో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే కార్స్కి కాంపిటీషన్ ఉంది కాబట్టి స్టిల్ వీళ్ళు టారిఫ్స్ వేయడం వల్ల కూడా ఈ స్టాక్స్ అయితే ఈరోజు కొంత ప్రెషర్లో. నెక్స్ట్ ఇండియా అలాగే యూరోపియన్ యూనియన్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన సైన్ చేసిన తర్వాతకి యుఎస్ ట్రేడ్ సెక్రటరీ అయినటువంటి స్కాట్ బెసెంట్ అయితే ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేశాడు. వీళ్ళు ఇండియాని ఏ విధంగా చూస్తున్నారో అయితే తెలుస్తుంది ఈ స్టేట్మెంట్ ద్వారా. వీళ్ళు ఈ అగ్రిమెంట్ ద్వారా అయితే హ్యాపీగా లేరు అన్నట్టుగానే తెలుస్తుంది. ఈయన అయితే యుఎస్ఏ ఎక్కువ సాక్రిఫై చేసింది యూరోపియన్ యూనియన్కి. ఇండియా పైన మేము 25% అడిషనల్ టారిఫ్స్ వేసాము, రష్యా నుంచి వాళ్ళు ఆయిల్ పర్చేజ్ చేస్తున్నారు అనే విషయంలో. కానీ మీరు మాత్రం రష్యా నుంచి రిఫైన్డ్ ఆయిల్ ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేస్తున్నారు, మీకు మీరే ఫైనాన్షియల్గా వార్ అగెన్స్ట్గా వెళ్తున్నట్టుగా ఉంది అనేది చెప్తున్నారు. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ గాను యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అయినటువంటి జేమిసన్ గ్రీర్ ఈ పర్సన్ కూడా చెప్తున్నది ఏంటంటే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇండియానే పై చేయిగా ఉంది, ఇండియా కమ్స్ అవుట్ ఆన్ ద టాప్ ఆన్ దిస్ అని చెప్తున్నాడు. కానీ యూరోపియన్ యూనియన్లో అన్న వాళ్ళు మాత్రం డౌన్కి వెళ్తున్నట్టుగా చెప్తున్నాడు ఈయనైతే. ఇండియాకే పాజిటివ్గా అడ్వాంటేజ్ ఉంది ఈ డీల్ వల్ల, యూరోపియన్ యూనియన్ వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజ్ లేదు అనే విధంగా చెప్తున్నాడు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్. బట్ ఐర్లాండ్కి సంబంధించినటువంటి ఒక పర్సన్ అయితే చెప్తున్నది ఏంటంటే ఈ డీల్ వల్ల టారిఫ్స్ అయితే కట్ అవుతుంది, బూస్ట్ ట్రేడ్ అండ్ బెనిఫిట్ కన్స్యూమర్స్ అని చెప్తున్నారు. తక్కువ ప్రైస్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆల్ ఓవర్ గ్లోబల్గా సెల్ చేయడం వల్ల అన్ని కంట్రీస్ కూడా బెనిఫిట్ ఉంటుంటూ ఈ అగ్రిమెంట్ వల్ల అనేది చెప్తున్నారు. నెక్స్ట్ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అయినటువంటి జేమిసన్ గ్రీర్ కూడా ఇంకొక స్టేట్మెంట్ అయితే చేశారు. ఇండియా పైన స్టిల్ మేము 50% ఆఫ్ ద టారిఫ్స్ ని కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు. రష్యా నుంచి వీళ్ళు ఆయిల్ పర్చేజ్ చేయడం వల్ల చాలా ప్రోగ్రెస్ అయితే ముందుకు వెళ్లారు. ఈ రీజన్ వల్ల మేము 50% టారిఫ్స్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నామని చెప్తున్నారు. యూరోపియన్ ట్రేడ్ డీల్ కూడా ఆఫ్టర్ గ్రీన్లాండ్ తర్వాతనే మేము యూరోపియన్ దగ్గరగా ట్రేడ్ డీల్ కూడా ఫైనలైజ్ చేస్తామనేది చెప్తున్నారు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూస్తే లైక్ ఈరోజు ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ అయితే అన్ని పాజిటివ్గానే క్లోజ్ అయిపోయాయి. అండ్ ఈ రోజు డౌ ఫీచర్స్ కూడా జస్ట్ పాజిటివ్గానే ఉన్నాయి. దీనికి కూడా దీనికైతే టెక్ కంపెనీస్ అయితే రిజల్ట్స్ పోస్ట్ చేయాలి. ఈరోజు మెటా కానీ మైక్రోసాఫ్ట్ కానీ టెస్లా కంపెనీ వాళ్ళైతే రిజల్ట్స్ పోస్ట్ చేయాలి. అండ్ ఫెడ్ డెసిషన్ కూడా ఈ రోజు అయితే అనౌన్స్ చేస్తారు. ఈ రీజన్ వల్ల ఫీచర్స్ అయితే కొంత పాజిటివ్గా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ మార్కెట్స్ అయితే నెగిటివ్గానే ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ అయితే లైక్ తైవాన్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. అండ్ అన్ని మిక్స్డ్గా ఉన్నట్టుగా అయితే ఉన్నాయి ఈరోజు జపాన్ మార్కెట్స్ కూడా. అండ్ యుఎస్ అలాగే సౌత్ కొరియా మధ్యలో అయితే కొంత అప్డేట్ అయితే ఉంది. సౌత్ కొరియా పైన ట్రంప్ 25% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు. కొంత కరెక్షన్ వచ్చింది వాళ్ళ మార్కెట్లో. ఆ రీజన్ వల్ల బయ్యర్సే కంటిన్యూగా ఉండడం వల్ల సౌత్ కొరియా మార్కెట్స్ అయితే మళ్ళీ పైకి అయితే వెళ్ళాయి. ఎఫ్ఐఎస్ రీసెంట్ టైమ్స్లో అయితే లాస్ట్ 1 ఇయర్ నుంచి సౌత్ కొరియా మార్కెట్లోని ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దీనివల్ల వాళ్ళ మార్కెట్స్ 100% అయితే పెరిగాయి. 25% ఆఫ్ ద టారిఫ్స్ వేయడం వల్ల కొంత కరెక్షన్ వచ్చినా కూడా ఫర్దర్గా అయితే మళ్ళీ పైకి అయితే వెళ్ళింది మార్కెట్. ట్రంప్ చెప్తున్నది ఏంటంటే మేము ఫర్దర్గా కూడా ఈ ట్రేడ్ డీల్ని అయితే చూస్తాము, ఫర్దర్గా క్లోజ్ చేయడానికి అయితే అప్డేట్ అయితే ఉంది మార్కెట్లో. అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళైతే ఒక ఇంపార్టెంట్ అయితే స్టేట్మెంట్ అయితే చేశారు. యుఎస్ ఈక్విటీకి సంబంధించిన స్టేట్మెంట్ 2026లో యుఎస్ ఈక్విటీస్ని అయితే ఎక్కువ పర్సన్స్ హెడ్జింగ్ చేయాలి అనుకుంటున్నారు అనేది స్టేట్మెంట్ చేశారు వీళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఆల్ ఓవర్ గ్లోబల్గా యుఎస్ డామినెన్స్ అయితే పెరుగుతూ ఉంది. అండ్ వాల్యుయేషన్ కన్సర్న్ కూడా ఒక రీజన్ అయితే చెప్తున్నారు వీళ్ళు. యుఎస్ ఈక్విటీస్ అయితే ఆల్రెడీ హై వాల్యుయేషన్లో ఉన్నాయి, ఏఐకి సంబంధించిన స్టాక్స్ కానీ అండ్ టెక్ స్టాక్స్ కూడా. అండ్ మార్కెట్ సెంటిమెంట్ కూడా ఫర్దర్గా అయితే వీక్ అవుతుంది. అండ్ సెల్ అమెరికా అనే స్టేట్మెంట్ కూడా పాస్ అవుతుంది అనేసి చెప్తున్నారు. యుఎస్ ట్రెజరీ సెక్రటరీలో ఉన్నటువంటి బాండ్స్ని అయితే కొన్ని కంట్రీస్ అయితే సెల్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి ఫండ్ మేనేజర్స్ అందరూ కూడా 54% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అయితే ఫర్దర్గా వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. బోపా వాళ్ళు చెప్తున్నది అంటే బుల్ అండ్ బేర్ ఇండికేటర్ చూస్తే హైపర్ బుల్గా ఉన్నారు. లైక్ 2026లో మాత్రం హెడ్జింగ్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇన్వెస్టర్ అనేది చెప్తున్నారు. నెక్స్ట్ టైమ్స్లో కరెక్షన్ రావచ్చు యుఎస్ ఈక్విటీస్లో అనేది చెప్తున్నారు బోఫాకి సంబంధించిన వాళ్ళు, బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు.
నెక్స్ట్ ఈరోజు ఎఫ్ఐఐస్, డిఐఎస్ డేటా చూస్తే ఎఫ్ఐఐస్ మాత్రం ఈరోజు జస్ట్ పాజిటివ్గా ఉన్నారు. లాస్ట్ 15 డేస్ నుంచి కూడా సెల్లర్స్గా ఉన్న ఎఫ్ఐఐస్ ఈ రోజు మాత్రమే కొంత పాజిటివ్గా వచ్చారు. అండ్ డిఐఎస్ కూడా పాజిటివ్గానే ఉన్నారు. లాస్ట్ చాలా రోజుల నుంచి కూడా ఎఫ్ఐఐస్ పాజిటివ్గా రావడం అంటే మార్కెట్స్కి అయితే కొంత బూస్టప్ అయితే ఉంటుంది. బడ్జెట్ సెషన్లో కొంత క్యాపిటల్ గెయిన్స్ పైన అయితే పాజిటివ్గా ఉండొచ్చు అనే అప్డేట్ అయితే ఉంది. ఈ రీజన్ వల్ల ఎఫ్ఐఎస్ కూడా మళ్ళీ ఇండియాలోకి అయితే రావచ్చు. ఎఫ్ఐఎస్ మార్కెట్స్ వస్తే కంటిన్యూగా పాజిటివ్గా అయితే అప్ సైడ్ అయితే వెళ్తుంది. అండ్ కొంత షార్ట్స్ కూడా తగ్గినట్టుగా తెలుస్తుంది. 84% అయితే ఉన్నాయి నెట్ షార్ట్స్. నెక్స్ట్ ఒకప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉన్నారు దువ్వూరి సుబ్బారావు. ఈయన చెప్తున్నది ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ సెషన్లో కొంత క్యాపిటల్ గెయిన్స్ పైన ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తే క్యాపిటల్ గెయిన్స్ పైన ఎఫ్ఐఐస్ అయితే ఇండియాలోకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఫర్దర్గా అయితే ఇంట్రెస్ట్ చూపించవచ్చు అనే కన్సర్న్ అయితే వ్యక్తం చేశారు ఈయన. ఇండియన్ గవర్నమెంట్ కూడా థింక్ చేయాలి, కొంత రిలీఫ్ కూడా ఇవ్వాలని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పైన. నెక్స్ట్ డాలర్ ఇండెక్స్ అయితే కంటిన్యూగా తగ్గిపోతుంది. దీనికి ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నది ఏంటంటే ఇట్స్ గ్రేట్, కంటిన్యూగా తగ్గడం వల్ల కూడా కంట్రీకి బెనిఫిటే ఉంటుంది అనేది చెప్తున్నారు. కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, కాంపిటేటివ్ ప్రైస్లో ఇది కంట్రీకి ఒక విధంగా బెనిఫిటే జరుగుతుంది అనేది చెప్తున్నారు ట్రంప్. డాలర్ ఇండెక్స్ తగ్గడానికి అయితే ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఒక రీజన్ అయితే, ఫెడ్కి ఇండిపెండెంట్ సంబంధించిన ఇష్యూ కూడా ఒకటైతే ఉంది మార్కెట్లో. అండ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా పెండింగ్ ఉంది. మార్కెట్ పాలసీ వొలటాలిటీ కూడా ఉంది యుఎస్ గవర్నమెంట్లో. అండ్ యుఎస్కి డెట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత డాలర్ ఇండెక్స్ అయితే కొంత ప్రెషర్లో ఉండి తగ్గుతుంది. ఫెడ్ అయితే వీళ్ళైతే ఇంట్రెస్ట్ రేట్ని అయితే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు, ఎలాంటి తగ్గించాలి అనుకోవట్లేదు. పాస్ రేట్ కట్ అనేది చెప్తున్నారు. వీళ్ళు ఎలాంటి రేట్ కట్ చేయాలనుకోవట్లేదు ఈ మీటింగ్లో. నెక్స్ట్ నిన్న జపాన్ వాళ్ళైతే బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు మినిట్ డేటా రిలీజ్ చేశారు. అండ్ ఈ రోజు కూడా బ్యాంక్ ఆఫ్ జపాన్ మీటింగ్ జరిగింది. దీంట్లో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే రేట్ ఎలాంటి చేంజెస్ చేయాలి అనుకోవట్లేదు. డాలర్ ఇండెక్స్ కంటిన్యూగా తగ్గుతూ ఉండడం వల్ల వాళ్ళ కరెన్సీ అయినటువంటి ఎన్ కూడా కంటిన్యూగా లోకి అయితే వెళ్తుంది. అండ్ వీళ్ళు ఎలాంటి రేట్ చేంజెస్ చేయట్లేదు అనే అప్డేట్ ఉండడం వల్ల కొంత కరెన్సీ అయితే రికవర్ అయింది వీళ్ళది. ఇది కూడా బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు కంట్రీలో ఇన్ఫ్లేషన్ ఫర్దర్గా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. అండ్ రేట్ కూడా సేఫ్ స్టేబుల్గానే ఉంచాలి అనుకుంటున్నారు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ ఈ రోజు ఇండియాకు సంబంధించినటువంటి డిసెంబర్లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా అయితే వచ్చింది, ఐఐపి డేటా. వీళ్ళు లాస్ట్ మంత్లో 6.7%గా ఉంటే నవంబర్లో, డిసెంబర్లో మాత్రం 7.8%గా ఉంది. మైనింగ్లో చూస్తే 6.8% పెరిగింది, 5.4% దగ్గర నుంచి. మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో వీళ్ళైతే డేటా ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో కూడా 8% నుంచి 8.1% పెరిగింది. ఎలక్ట్రిసిటీ కూడా పెరిగింది, 1.5% నుంచి -1.5% నుంచి 6.3% అయితే పెరిగింది ఎలక్ట్రిసిటీ సెగ్మెంట్లో. ప్రైమరీ గూడ్స్ సెగ్మెంట్లో కూడా 2 నుంచి 4.4% పెరిగితే, క్యాపిటల్ గూడ్స్లో మాత్రం 10.4% నవంబర్లో ఉంటే ఇది మాత్రం 8.1%కి అయితే డౌన్ అయింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గూడ్స్ సెగ్మెంట్లో చూస్తే 7.3 నుంచి 7.5% అయితే పెరిగింది. ఇన్ఫ్రా గూడ్స్లో కూడా సేమ్ అయితే ఫ్లాట్గా ఉంది, ఎలా పెరగలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో. కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో మాత్రం 10.3 నుంచి 12.3% పెరిగింది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ సెగ్మెంట్లో మాత్రం 7.3 నుంచి 8.3% అయితే పెరిగింది. ఓవరాల్గా ఐఐపి డేటా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో అయితే బీట్ చేసింది నవంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా. ఎస్పెషల్గా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సెగ్మెంట్లో అయితే హైగా ఉంది, మైనస్ నుంచి 6.35% అయితే పెరిగింది ఎలక్ట్రిసిటీ సెగ్మెంట్లో. మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో అయితే డేటా అయితే బెటర్గానే ఉంది, ఫర్దర్గా కంట్రీ గ్రో అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఫుట్వేర్కి సంబంధించిన సెగ్మెంట్లో కొన్ని స్టాక్స్ అయితే ఈరోజు బెటర్గా ర్యాలీ అయ్యాయి. వాటితో పాటుగా మెట్రో బ్రాండ్స్ వాళ్ళైతే స్ట్రాంగ్ Q3 రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల, అండ్ యుఎస్ టారిఫ్స్ కూడా కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది అనే అప్డేట్ ఉండడం వల్ల ఈరోజు ఫుట్వేర్కి సంబంధించిన స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అయ్యాయి ఈరోజు. లైక్ రిలాక్స్ ఫుట్వేర్ 3% పెరిగితే, మెట్రో బ్రాండ్స్ 5% పెరిగింది, లిబర్టీ షూస్ అయితే 15% పెరిగింది, రెడ్ టేప్ అయితే 11% కానీ క్యాంపస్ యాక్టివ్ మాత్రం 3% పెరిగింది. లాస్ట్ వీడియోలో ఇండియా అలాగే యూరోపియన్ యూనియన్ మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితే ఫుట్వేర్కి సంబంధించిన స్టాక్స్ అయితే మెన్షన్ చేశాను. వాటిలో మెన్షన్ చేసిన విధంగానే ఈరోజు స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అయ్యాయి.
నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళైతే ఎటర్నల్ అంటే జొమాటోకి సంబంధించిన స్టాక్స్కి అయితే పాజిటివ్ అప్డేట్ ఇస్తున్నాడు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్సైడ్ 82% వెళ్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ 12 మంత్స్లో వీళ్ళు ఇస్తున్న 86% వెళ్తుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అయితే వీళ్ళు టార్గెట్ ప్రైస్ ₹480గా ఇస్తే, ఇంకా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తే ₹113 పైకి వెళ్ళి ₹550గా వెళ్తుందని అయితే చెప్తున్నారు. కానీ డౌన్కు రావడం మాత్రం స్టాక్ అయితే లెస్ దాన్ 3%గా ఉందని అయితే చెప్తున్నారు. ₹250 అయితే డౌన్కి ఇస్తున్నారు. వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నది ఏంటంటే బ్లింకిట్లో అయితే ఫర్దర్గా సేల్స్ బెటర్గా పెరిగాయి, Q3లో రిజల్ట్స్ బెటర్గా పోస్ట్ చేశారు అనే అప్డేట్ ఉంది మార్కెట్లో. ఈ రీజన్ వల్ల వీళ్ళైతే పాజిటివ్గానే అప్డేట్ ఇచ్చారు జొమాటోకి. నెక్స్ట్ బెల్ కంపెనీ స్టాక్ అయితే ఒక అప్డేట్ ఉంది. ఈ రోజు నిఫ్టీ 50లో అయితే టాప్ పర్ఫార్మర్గా ఉంది. స్టాక్ కూడా లైఫ్ టైం హైక్ అయితే వెళ్ళింది ఈ రోజు. Q3లో వీళ్ళైతే రిజల్ట్స్ పోస్ట్ చేశారు. నెట్ ప్రాఫిట్ అయితే 20% పెరిగింది ఇయర్ అయిన కంపారిజన్లో. క్వార్టర్ అండ్ క్వార్టర్లో కంపేర్ చేస్తే కూడా లైక్ 23% అయితే పెరిగింది. ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంది. 73,015 crore అయితే ఉంది. షేర్గా ఈ రోజు అయితే 9% పెరిగింది. రెవెన్యూ కూడా 24% అయితే పెరిగింది. ఈ కంపెనీకి గవర్నమెంట్ కంపెనీ అయినా కూడా రిపీటెడ్గా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి కంటిన్యూగా. అండ్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో బెటర్గానే పర్ఫామ్ చేసింది. లాస్ట్ దివాళీ దగ్గర నుంచి అయితే స్టాక్ అయితే కంటిన్యూగా పర్ఫామ్ చేసింది. దివాళీ టైంలో కూడా చాలా వేరియస్ బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఈ స్టాక్ అయితే అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. అండ్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 21% పెరిగి 1,590 crore అయితే పెరిగింది. అండ్ బడ్జెట్ సెషన్లో కూడా డిఫెన్స్ సెక్టర్గా ఎక్కువ అలొకేషన్ ఉండొచ్చు అనే అప్డేట్ అయితే ఉంది. గవర్నమెంట్కి సంబంధించిన సెక్టర్లో భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి అయితే ఎక్కువగా వెళ్తుంది ఫండ్స్ ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసే బడ్జెట్ సెగ్మెంట్లో. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్ అయితే పాజిటివ్గా మూవ్ అవుతుంది రీసెంట్ టైమ్స్లో. నెక్స్ట్ దీప్ ఇండస్ట్రీస్కి అయితే ఒక అప్డేట్ ఉంది. వీళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 108 crore వర్త్ యూఎస్ ఆర్డర్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి. వీళ్ళు కంప్రెషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి యుఎస్ఏఆర్ ప్లాంట్లో వీళ్ళు ఎగ్జిక్యూషన్ పీరియడ్ అయితే 880 డేస్లో ఫినిష్ చేస్తారని అయితే అప్డేట్ ఉంది. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ అయితే 7%గా పాజిటివ్గా మూవ్ అయింది ఈ రోజు. నెక్స్ట్ ఈ రోజు పర్సిస్టెంట్ సిస్టమ్ స్టాక్ అయితే కొంత నెగిటివ్గా ఉంది. ఈ రోజు దీనికి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే Q3లో వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశారు కానీ కొంత ఎర్నింగ్స్ అయితే డిసప్పాయింట్గానే ఉన్నాయి. దాంతో పాటుగా యుఎస్ గవర్నమెంట్ వాళ్ళైతే ట్రంప్ గవర్నమెంట్ న్యూ మెడికేర్ అడ్వాంటేజ్ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళకి యుఎస్లో మెడికల్కి సంబంధించినటువంటి కంపెనీ లైక్ యుఎస్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళకైతే 20% రెవెన్యూ జనరేట్ అవుతుంది. యుఎస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనుకునే పాలసీస్ వల్ల ఈ కంపెనీకి అయితే కొంత ఇంపాక్ట్ ఉంటుంది. యుఎస్లో ఉన్నటువంటి హెల్త్ కేర్ కంపెనీకి ఈ రీజన్ వల్ల ఈ రోజు పర్సిస్టెంట్ కంపెనీ స్టాక్ అయితే కొంత ప్రెషర్లోనే ఉంది. నెగిటివ్గానే క్లోజ్ అయింది ఈ రోజు. నెక్స్ట్ ఎంఐసి ఎలక్ట్రానిక్స్ కంపెనీ వాళ్ళైతే ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 114 crore వర్త్ ఏస్ ఆర్డర్. వీళ్ళు నవా రాయ్పూర్ అటల్ నగర్ వికాస్ ప్రాధికరణ్ దగ్గర నుంచి అయితే విన్ అయ్యారు. వీళ్ళు ఈ ఆర్డర్ విన్ అవ్వడం వల్ల స్టాక్ అయితే 10% పెరిగింది. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ను 10 మంత్స్లో ఫినిష్ చేస్తారని డిజైన్ ఇంజనీరింగ్ సప్లై కన్స్ట్రక్షన్ టెస్టింగ్ కమిషనింగ్ ఏఎంసీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సెగ్మెంట్లో అయితే వీళ్ళైతే ఆర్డర్ విన్ అయ్యారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో. ఇదైతే కంపెనీకి అయితే ఒక పాజిటివ్ మూమెంట్. ఈరోజు స్టాక్ అయితే 10% పెరిగింది. నెక్స్ట్ ఓఎన్జీసీ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే ఒక ఎంఓయు పైన సైన్ చేశారు. వీళ్ళు ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ సెగ్మెంట్లో డేటాని షేర్ చేసే విషయంలో లైక్ కృష్ణా గోదావరి బేసిన్ కానీ అండ్ అండమాన్ ఆఫ్ షోర్ రీజియన్లో డేటా షేర్ చేయడానికి అయితే వీళ్ళైతే ఈ అగ్రిమెంట్ పైన సైన్ చేశారు. వీళ్ళు ఈ అగ్రిమెంట్ పైన సైన్ చేయడం వల్ల స్టాక్ అయితే 8% పెరిగింది ఓఎన్జీసీ స్టాక్. నెక్స్ట్ తితాగర్ రైల్ సిస్టమ్ కానీ అండ్ ఏబీబీ ఇండియా వాళ్ళైతే జాయింట్ వెంచర్ పైన ఒక అగ్రిమెంట్ పైన సైన్ చేశారు. వీళ్ళిద్దరు కూడా కొలాబరేషన్ అయి 25 kV డ్రైవర్లెస్ మెట్రో ప్రొపల్షన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి వీళ్ళు ఈ అగ్రిమెంట్ పైన సైన్ చేయడం వల్ల తితాగర్ రైల్ సిస్టమ్ అయితే స్టాక్ 5.3% పెరిగితే ఏబీబీ ఇండియా స్టాక్ మాత్రం 7% పెరిగింది. వీళ్ళు ఈ ఆర్డర్స్లో ఏం చేస్తారంటే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై టెస్టింగ్ ఇన్స్టాలేషన్ అండ్ సూపర్విజన్ కమిషనింగ్ అయితే చేస్తారు ప్రొపల్షన్ సిస్టమ్ని. దాంతో పాటుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు ట్రైన్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ సెగ్మెంట్లో కూడా. అండ్ ఏబీబీ ఇండియా కంపెనీకి అయితే ప్రభుదాస్ లిల్లీదార్ వాళ్ళైతే కొత్త టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. ఈ రోజు స్టాక్ 7% పెరిగినా కూడా టార్గెట్ ప్రైస్ ₹5,540గా అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. ఈ ఆర్డర్ రావడం వల్ల అయితే కంపెనీకి అయితే ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్ అయిందని చెప్తున్నారు వీళ్ళు.
నెక్స్ట్ ఆర్‌వి వెన్నెల్ వాళ్ళు గూడా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 242 క్రోర్ వర్త్ ఏస్ ఆర్డర్‌ని అయితే విన్ అయ్యారు వీళ్ళు. ఓహెచ్‌ఈ అప్‌గ్రేడేషన్ ఆర్డర్‌ని విన్ అయ్యారు. సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి వీళ్ళకి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే 6.3%గా పెరిగింది. ఈ ఆర్డర్‌లో వీళ్ళేం చేశారంటే డిజైన్, సప్లై, ఎరెక్షన్, టెస్టింగ్, కమిషనింగ్, ఓహెచ్‌ఈ అప్‌గ్రేడేషన్ వర్క్ అయితే చేస్తారు వీళ్ళు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్‌ని 24 మంత్స్‌లో ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే పాజిటివ్‌గా మూవ్ అయింది ఈ రోజు. నెక్స్ట్ క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి క్యాప్లిన్ స్టెరైల్స్ వాళ్ళకైతే యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఒక అప్రూవల్ వచ్చింది. ఫైజర్కి సంబంధించినటువంటి యాంటీ ఇన్ఫ్లమేషన్ ఇంజెక్టబుల్ డ్రగ్ను యుఎస్లో లాంచ్ చేయడానికి దీపో మెడ్రాల్ అనే డ్రగ్ని అయితే జెనరిక్ వెర్షన్లో యుఎస్లో లాంచ్ చేయడానికి వీళ్ళకైతే అప్రూవల్ వచ్చింది. వీళ్ళు జెనరిక్ వెర్షన్లో మిథైల్ ప్రెడ్నిసోలోన్ అసిటేట్ అనే నేమ్తో అయితే లాంచ్ చేస్తున్నారు యుఎస్లో. వీళ్ళకి ఈ కొత్త అప్రూవల్ రావడం వల్ల స్టాక్ అయితే ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది 2%గా. నెక్స్ట్ శిల్ప మెడికేర్ కంపెనీ వాళ్ళకైతే అండ్ వీళ్ళు మ్యాప్ట్రీ బయాలజిక్స్ వాళ్ళకైతే యుఎస్ ఎఫ్డిఏ ఆర్ఫన్ డ్రగ్ డెసిగ్నేషన్ అయితే వచ్చింది. వీళ్ళిద్దరు డెవలప్ చేసినటువంటి డ్రగ్ని. ఆర్ఫన్ డ్రగ్ డెసిగ్నేషన్ అంటే యుఎస్లో ఈ ప్రోడక్ట్కి లైక్ రెగ్యులేటరీ బెనిఫిట్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మార్కెటింగ్ కూడా 7 ఇయర్స్ వరకు అయితే పర్మిషన్ ఉంటుంది. ట్యాక్స్ క్రెడిట్స్ కూడా ఉంటుంది ఈ డ్రగ్కి. వీళ్ళు ఫర్దర్గా క్లినికల్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే కూడా 25% కన్సెషన్ అయితే ఉంటుంది. వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఈ డెసిగ్నేషన్ రావడం వల్ల కూడా ఈ కంపెనీ స్టాక్ అయితే ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. ఈ డ్రగ్ని ఎక్కువగా రేర్ బ్లడ్ క్యాన్సర్ సెగ్మెంట్లో వాడుతూ ఉంటారు బయోలాజిక్ ట్రీట్మెంట్లో. అండ్ 2% పాజిటివ్గా స్టాక్ అయితే మూవ్ అయింది. యూఎస్లో ఉన్నటువంటి 2 lakh క్యాన్సర్ పేషెంట్కి అయితే ఈ డ్రగ్ యూజ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు శిల్పా మెడికేర్ వాళ్ళు. మార్కెట్‌లో ఉన్న న్యూస్‌ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాలిడ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.